ఏపీలున్న నిరుద్యోగులకు సర్కారు శుభవార్త చెప్పిందిలా. రాష్ట్రంలో ఖాళీగున్న 16,000 టీచర్ కొలువులను తొందరలోనే భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేష్ అన్న ఇయాల అసెంబ్లీలోనే ప్రకటించిండు. ఇయాల అసెంబ్లీలో ఇంకా చాలా ముచ్చట్లు చర్చకొచ్చినాయి. మరి అవన్నిటి మీద నజరే తవ్వాలి. లేదండి, మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇన్నరా మెగా డిఎస్సి పేరు మీద రాష్ట్రంలో ఖాళీగున్న మొత్తం 16,347 టీచర్ కొలువులను ఒకటే పరి భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్ననే స్వయంగా అసెంబ్లీలో చెప్పిండు. ఎన్నికల హామీ ఇచ్చినట్టు అధికారంలోకి రాగానే టీచర్ కొలువులు భర్తీ చేస్తామని చెప్పిన కూటమి నాయకులు ఇప్పుడు ఆ పని ముంగటేసుకున్నారట. చాలా రోజుల సంధి డిఎస్సి కొలువుల కోసానికి ఎదురు చూస్తున్నోళ్లకు సంబురమయ్యే వార్తే ఇది. ఇక ఉద్యోగాలు భర్తీ చేసుడే కాదు, అటు సర్కారు స్కూళ్ల హాలతు సుతం మారుస్తామని చెప్పుకొచ్చిండు లోకేష్. మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పైన, రెండింటిపైన ఏర్పాటు చేసి ఈ రోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే 1 స్టార్ 2 స్టార్ లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, బేసిక్ బెంచెస్, ఫ్రెష్ పెయింట్ ఆఫ్ కోట్ ఆఫ్ పెయింట్, టాయిలెట్స్, తాగునీరు, బేసిక్స్ ముందర ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. పోయిన సర్కార్ నాడు నేడు పేరు మీద సర్కార్ స్కూళ్లను అభివృద్ధి చేసినామని చెప్పింది గాని వాళ్ళు అభివృద్ధి చేసిన స్కూళ్లు విద్యార్థులు లేక మూతబడ్డాయి. కానీ మేం మాత్రం అట్లా జరగకుండా జాగ్రత్తగా పనిచేస్తామని చెప్పుకొచ్చిండు. ఇగటు మండలిలో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు పంకపాటి నాయకుల మీద బగ్గనే గరానికొచ్చిండు.